వైసీపీకి రాజీనామా చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక లేఖ రాశారు. ఆ కారణాలు మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కాకపోతే కొన్ని కీలక విషయాలు అందులో ఉన్నాయి. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అని అన్నారు బాలినేని. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు నేను వ్యతిరేకించాను. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలి. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత మనదే. రాజకీయాలకు అతీతంగా ఎవరొచ్చినా సాయం చేశానన్నారు బాలినేని. ఇక విలువల్ని నమ్ముకొని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 2 సార్లు మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు కొన్ని కారణాలతో పార్టీని వీడుతున్నాను అన్నారు బాలినేని. ఆ కొన్ని కారణాలు ఏంటో మాత్రం లేఖలో ప్రస్తావించలేదు. దీంతో రాజీనామా లేఖ జగన్కి పంపారు ఆల్రెడీ. అయితే రేపు పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నారు బాలినేని. అంటే మరి జనసేనలో చేరుతారా, లేకపోతే తెలుగుదేశం, లేకపోతే కూటమి? మరి దీనికి సంబంధించి అసలు ఎలాంటి చర్చలు జరుగుతాయి? ఇప్పుడు ఇదే. అయితే పార్టీలో ఉన్నప్పుడే, అంతకుముందు ఉన్నప్పుడే కాస్త పార్టీ నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. బహిరంగంగానే అసంతృప్తిగా ఉన్నారు. మనం చూసాం కూడా ఎన్నికలకు ముందు కూడా బాలినేని. కానీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఎప్పటికప్పుడు. బట్ ఇప్పుడు ఈ నిర్ణయం మాత్రం సంచలన నిర్ణయం అని చెప్పొచ్చు. ఇది పార్టీ ఊహించలేదు. బాలినేని రాజీనామా చేశారు వైసీపీకి. మేరకు జగన్కి ఒక లేఖ రాశారు. కొన్ని కారణాలతో నేను పార్టీని విడిచిపెడుతున్నాను. నాకు వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత్వం ఉంది అండ్ బంధుత్వం కూడా ఉంది. ఓకే, బట్ అయినా కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం నాకు నచ్చలేదు. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడే, ప్రభుత్వంలో ఉన్నప్పుడే వ్యతిరేకించాను. ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నాను. కాబట్టి కొన్ని కారణాలతో పార్టీ నుంచి నేను బయటకు వెళ్తున్నాను. ఎందుకంటే అంతిమంగా ఎక్కడున్నా ప్రజా శ్రేయస్సు ముఖ్యం, ప్రజల వైపు ఉండాలి అంటూ ఆ లేఖలో ప్రస్తావించారు బాలినేని.